అందరికీ హిమాలయ విజ్డమ్ గ్రూప్ నుంచి స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మనము అద్భుతమైనటువంటి సాధకులు, యోగి, హిమాలయాల్లో రిషికేశ్లో నివసిస్తున్నటువంటి స్వామి సూర్యప్రకాష్ గురించి తెలుసుకుందాం. స్వామిని రీసెంట్గా మార్చి నెలలో నా హిమాలయ యాత్రలో మహాకుంభమేళాకి నేను రిషికేశ్ వెళ్ళినప్పుడు గణపతి సచ్చిదానంద స్వామి వారి ఆశ్రమంలో కలవడం జరిగింది. వారితో సత్సంగం చేయడం జరిగింది. స్వామి గత 20 సంవత్సరాలుగా ఈ ఆధ్యాత్మిక సాధనలో ఉన్నారు. వారు గణపతి సచ్చిదానంద స్వామి వారి శిష్యులు. స్వామి చార్టెడ్ అకౌంటెంట్ చదివి తర్వాత ఒక సొంత కాలేజీ నడిపి తర్వాత ఈ ఆధ్యాత్మిక మార్గంలో నేనెవరో తెలుసుకోవాలని మోక్షం కోసము, సాధన కోసము అన్ని ఆస్తులను త్యజించి ఆశ్రమ ట్రస్టుకు కొంత స్వామివారికి ఉంచుకొని అవసరానికి గురువుల ఆదేశం మేరకు గురువు దగ్గర ఎన్నో విద్యలు నేర్చుకొని స్వామి ఆదేశంతో ఇక్కడ హిమాలయాలకి వచ్చి గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఋషికేశ్లో ఉంటూ సాధన చేసుకుంటూ అందరికీ జ్ఞానబోధ చేస్తూ ఉన్నారు. స్వామివారు ఈ కుండలిని యోగంలో మంచి సుప్రసిద్ధులు. మరియు స్వామివారిని కలిసినప్పుడు నన్ను ఎంతో ప్రేమగా రిసీవ్ చేసుకున్నారు. స్వామివారు ముఖ్యమైన విషయం, స్వామివారికి అమ్మవారి అనుగ్రహం ఉంది. స్వామివారు గత కొన్ని సంవత్సరాలుగా పళ్ళు తోమరు, స్నానం చేయరు, కానీ శరీరం నుంచి దుర్గంధం రాదు, ఎంతో ఫ్రెష్గా కనపడుతూ ఉంటారు స్వామివారు. అంటే పుస్తక జ్ఞానం కాకుండా సొంత అనుభవం ద్వారా సాధించేటువంటి సొంత అనుభవానికి, సాధనకి స్వామి ప్రాముఖ్యతనిస్తారు. ఇంకా మీకు ఏమన్నా ప్రశ్నలు, ఏమన్నా సందేహాలు ఈ ఆధ్యాత్మిక సాధన గురించి మీరు స్వామివారితో మాట్లాడదలుచుకుంటే మా హిమాలయన్ గ్రూప్ ద్వారా, లేదంటే దీంట్లో కామెంట్స్, ఈ యూట్యూబ్ ఛానల్ హిమాలయ విజ్డమ్ సాధన ఈ వీడియోలో కామెంట్స్లో కానీ మీరు మెన్షన్ చేయొచ్చు. చేస్తే దానికి మేము స్వామితో మాట్లాడి స్వామి ద్వారా ఆన్సర్ తీసుకొని మీకు వల్ల రిప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ ఈ వీడియో ద్వారా సూర్యప్రకాష్ స్వామి సందేశాన్ని అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాలెడ్జ్, బ్లిస్ అండ్ ఎగ్జిస్టెన్స్. ఇప్పుడు నాలెడ్జీ వచ్చేసింది, ఎగ్జిస్టెన్స్ ఇంకా మనం చనిపోవన్న విషయం తెలిసింది, బ్లిస్ బ్రహ్మానందం అది కూడా వచ్చేసింది. ఈ మూడిటి కోసమే మనిషి తపిస్తూ ఉంటాడు. నేను బతికుండాలి, నేను చావకూడదు, నేను ఆనందంగా ఉండాలి, ఇదేంటి అదేంటి, ఇదే మనిషి పని. సైంటిస్ట్ అదే చేస్తున్నాడు, యోగి అదే చేస్తున్నాడు. సో బ్రీఫ్గా ఇది మన గమ్యం. ఇది చేరటానికి ఒకటే మార్గం, ఏంటంటే నేను ఎవరు అనేది తెలుసుకోవటం. అది ఎట్లా తెలుస్తుంది? ఈ ఆలోచనలని ఒకదాన్ని తీసుకుంటూ వెళ్ళిపోతే ఒక స్థితి ఏర్పడుతుంది. ఆ స్థితిలో ఈ 3 కోరికలు తీరిపోతాయి. ఇక కోరేదంటూ ఏమీ ఉండదు. నేనంటే ఏంటో తెలిసిపోయింది, నేను బ్రహ్మానందంలో ఉన్నాను, నేను చనిపోను. ఇంకా మనిషికి ఏం కావాలి చెప్పండి? ఇదే బ్లిస్, నాలెడ్జ్ అండ్ ఎగ్జిస్టెన్స్. సత్ చిత్ ఆనంద, ఈ స్థితిని పొందడమే మన యొక్క గమ్యం. సరే, బాగుంది. ఇదే అందరి ఉద్దేశమా అంటే ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళలో
ద్వైతులు విశిష్టాద్వైతులు ఉన్నారు. వాళ్ళు తప్ప వాళ్ళ అభిప్రాయాలు ఏంటో నేను చెప్తాను. వాళ్ళవి కూడా సరైన మార్గాలే. ఆ మార్గంలో కూడా స్టెప్ బై స్టెప్ ఇందులోకే వెళ్తాం. అయితే ఆదిశంకరులు, జిడ్డు కృష్ణమూర్తి, గౌతమ బుద్ధుడు వీరందరూ చెప్పిన రూపరహితమైన భగవంతుడు, దేవుడు అన్న మాట బుద్ధుడు ఉపయోగించలేదు, నిర్వాణం ఆయన ఒక స్థితి కింద చెప్పారు దాన్ని, నిర్వాణం. దాన్నే పరమాత్మ అని చెప్పారు ఆదిశంకరులు. సో దాన్నే ఫ్రీడమ్ అండ్ హ్యాపీనెస్ అని చెప్పారు జిడ్డు కృష్ణమూర్తి. పేర్లు ఏమైనా మనం వెళ్ళాల్సింది ఆ స్థితిలోకి. సో దీనికి మార్గం కూడా మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు ద్వైతులు విశిష్టాద్వైతుల అభిప్రాయం వేరు. వారు భగవంతుడికి రూపం ఉంది అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడి యొక్క మంత్రం తీసుకుంటారనుకోండి, ఆ కృష్ణనామాన్ని, ఆ మంత్రాన్ని తిరిగి 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 జపం చేస్తూ ఉంటారు. అప్పుడు ఏం జరుగుతోంది? ఆ కృష్ణనామము లేదా ఏ దేవత యొక్క నామం మీరు మంత్రం తీసుకున్నారో ఆ మంత్రం రిపీట్ చేసుకుంటూ పోవడం వల్ల ఆ ఆలోచన ఒక్కటే శ్రీకృష్ణ 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 ఎక్కువగా ఉండిపోతుంది. మిగతా ఆలోచనలన్నీ క్రమక్రమంగా తగ్గిపోతున్నాయి. ఇప్పుడు మిగులుతోంది ఎవరు? శ్రీకృష్ణుడు ఒక్కడే. సో వాళ్ళు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. వాళ్ళు కూడా మైండ్ని కామ్ డౌన్ చేయటం, మిగతా ఆలోచనలన్నీ తీసేసేయటం, ఒక్క శ్రీకృష్ణునే పెట్టుకుంటున్నారు. అప్పుడు మిగతా ఆలోచనలన్నీ కామ్ డౌన్ అయిపోతాయి. ఒక్క శ్రీకృష్ణుడు మిగులుతాడు. శ్రీకృష్ణ పరమాత్మ రూపంలో దర్శనమిస్తాడు. అదే ఫైనల్ స్టేజ్ అని వాళ్ళ అభిప్రాయం. కొందరు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరికి మనం గోలోకంలోకి వెళ్ళడమే మన యొక్క అంతమైన స్థితి. అక్కడ ఆ రూపంలో దేవుడు ఉంటాడు, మనము ఉంటామని చెప్తారు. అయితే అద్వైతులు ఇతరులు ఏమని చెప్తారంటే, ఇది కూడా ఒక చక్కటి మార్గము, వ్యాలిడ్ మెథడ్ అన్నమాట. ఇది ఏంటంటే, ఒక దేవతకి రూపంతో ఉన్న దేవతను తీసుకొని ఆ దేవతని పూజించుకుంటూ చాలా పద్ధతులు ఉన్నాయి. పూజ, మంత్రజపము, ఉపాసన ఇట్లా ఉన్నాయి. అవి చెయ్యగా ఏమవుతుందంటే చివరికి నేను ఇందాక చెప్పిన స్థితిలోకి వెళ్ళిపోయి రూపంతో భగవంతుడి దర్శనం ఏర్పడుతుంది. సో వాళ్ళు ఇదే చేస్తున్నారు. ఆలోచనలన్నీ తగ్గించడమే వాళ్ళు కూడా చేస్తుంది. అందువల్ల అద్వైతులు ఏమని చెప్తారంటే, ఈ మార్గంలో వెళ్ళినా కూడా చివరికి మనం ఆ దైవలోకానికి వెళ్తాము, మనకి దైవ సాక్షాత్కారం కలుగుతుంది. అది నిజమే, కానీ ఇది అంతిమ లక్ష్యం కాదు. ఆ లోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ ఇదే విచారణ, మన లక్ష్యం ఏంటి, మన గమ్యం ఏంటని. అప్పుడు అద్వైత జ్ఞానం కలుగుతుంది. ఇందాక నేను చెప్పాను కదా మిగతా వాళ్ళందరి అభిప్రాయాలు, అది అద్వైత జ్ఞానం. అద్వైత జ్ఞానం కలుగుతుంది. అదే మనిషి యొక్క గమ్యము అని వాళ్ళ అభిప్రాయం. సో ఒకళ్ళేమో దేవుడికి మొక్కమంటారు, ఒకళ్ళేమో మొక్కొద్దంటారు, ఒకళ్ళు ఇంకొక విపాసన మెడిటేషన్ అంటారు, ఒకళ్ళు జిడ్డు కృష్ణమూర్తి అంటారు. అసలు సాధన అనేది జిడ్డు కృష్ణమూర్తి ఏమని చెప్తారంటే, ఆయన సాధన అనేదే లేదు, మెడిటేషన్ అనేది మనసుని దృఢం చేసుకోవడానికి చేసే ఒక ప్రక్రియ అని చెప్తారు. కానీ అది చాలా మేధావులకి తప్ప అర్థం కాదు జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ. కొంతమంది బుద్ధుడిది అర్థం చేసుకోగలరు. అందులో రెండు ఉన్నాయి. బాగా తెలివిగల వాళ్ళకి మహాయానము, తర్వాత హీనయానము అని. సో ఇదే విధంగా ఆ మార్గాన్ని అనుసరించాలనుకున్న వాళ్ళు మైండ్ని కామ్ డౌన్ చేయటం. లేదండి మాకు దేవుడు కావాలి, మేము దేవుడినే నమ్ముతాం, ఒక రూపం కావాలి అనుకుంటే శ్రీకృష్ణుడినో, శివుడినో, అమ్మవారినో ఎవరినో ఒకరిని సాధన చేసుకుంటూ పోవచ్చు. సో రెండు పద్ధతుల ద్వారా కూడా మనం చేరుతుంది ఒక చోటుకే.
అందువల్ల నేను అందరికీ చెప్పేది ఏంటంటే కన్ఫ్యూజన్కి లోను కావద్దు. మీరు దేవుడికి రూపం ఉంది అనుకుంటే రూపంతో పూజించుకోండి. స్టెప్ బై స్టెప్ మీరు అంతిమ స్థితికి, ఆధ్యాత్మికంగా ఉత్తమ స్థితికి మీరు చేరగలరు. నేను అయితే అద్వైతాన్ని నమ్ముతాను, అంటే రూపం లేని భగవంతుడిని నమ్ముతాను. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, ఎవరి మీద నా అభిప్రాయం రుద్దను. సో రూపం కావాలి అనుకున్న వాళ్ళు రూపంతో ఏ దేవతనైనా ఎంచుకోవచ్చు, సాధన చేసుకోవచ్చు, ఆధ్యాత్మికంగా ఉత్తమ గతిని పొందుతారు. సరే, ఇక రూపం లేని వాళ్ళు, రూపం లేదు భగవంతుడికని నమ్మేవాళ్ళు, వాళ్ళ గురించి చెప్తాను. సరే, బాగుందండి మీరు చెప్పేది, ఆలోచనలన్నీ తీసేసేయాలి, తీసేస్తే బ్రహ్మానంద స్థితి కలుగుతుంది, సచ్చిదానంద స్థితి కలుగుతుంది, అదే మన యొక్క లక్ష్యము అని చెప్తున్నాను కదా. మరి దీన్ని ఎట్లా సాధించటం? దీనికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆదిశంకర్లను ఫాలో అయ్యేవాళ్ళు, అవధూతలు, వీళ్ళ మార్గం ఏంటంటే మొదట మైండ్ని కామ్ డౌన్ చెయ్యాలి అంటే డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే చాలా కష్టం. డైరెక్ట్గా ధ్యానంలో కూర్చుంటే మనసులోకి ఏ ఆలోచనలు రాకుండా క్రమంగా వాటిని తగ్గించుకోవాల్సి వస్తుంది. కానీ ఇది చాలా కష్టమైన విధానము. ఈ స్థితి, ఈ సాధన చేసే స్థితి నీకు రావడం ముందర స్టెప్ బై స్టెప్ వెళ్తే బాగుంటుంది అని వాళ్ళ అభిప్రాయం. అంటే ఏంటి, ధ్యానం బాగా కుదిరేట్టుగా మనము ముందు ప్రిపేర్ అవుతున్నాం అన్నమాట. అది ఎలాగూ అంటే రకరకాల పద్ధతులు చెప్తారు. ఒక పద్ధతి ఏంటంటే కర్మయోగము, భక్తి యోగము. మొదట కర్మయోగం చేసుకోవటం, ఏమీ ఆశించకుండా, ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మ చేస్తే, మనం చేయాల్సిన పని చేస్తే ఆ ప్రతిఫలం ఏమి ఆశించకుండా చేస్తున్నాం కాబట్టి అది మైండ్ కామ్ డౌన్ అవడంలో ఉపయోగిస్తుంది. ప్రతిఫలం ఆలోచించి ఇదిగో నాకు ఎట్లా అయినా 2 లక్షలు లాభం రావాలి ఈ సంవత్సరం అని కనుక చేస్తే అది టెన్షన్ క్రియేట్ చేస్తుంది. ఆ టెన్షన్తో మైండ్ కామ్ డౌన్ కాదు. ఎంత వస్తే అంత రాని, ఎంత వస్తే అంత పోని, ఈ అభిప్రాయం కనుక మనసులో పెట్టుకొని పనిచేస్తే దేవుడా నువ్వు ఏదిస్తే అది తీసుకుంటా అని ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మయోగం చేసుకుంటూ పోవాలి మనం చేయాల్సిన పనులు. ఆ తర్వాత భక్తి యోగం. భక్తి యోగం వల్ల కూడా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి, అందరూ అన్నీ చేయలేరు. కొందరు దండం మాత్రం పెట్టుకోగలరు దేవుడికి, అంతకంటే ఏం చేయలేరు. ఇంక చేతులు లేకపోతే మనసులో పూజించుకోగలరు, అట్లా చేయగలరు. సరే, దర్శనము, గుళ్ళోకి వెళ్ళి దర్శనం చేసుకోవటం, తర్వాత పూజ, ఇంకా బాగా చేయగలిగే వాళ్ళు స్తోత్రాలు ఉంటాయి, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, ఇవన్నీ కూడా చదవటం. ఇట్లా చదవడం వల్ల ఏమవుతుంది, మెల్లగా మైండ్ కామ్ డౌన్ అవుతుంది. అంటే అదొకటి గట్టిగా నిలిచిపోతుంది విష్ణు సహస్రనామము, ఇతర ఆలోచనలు తగ్గిపోతాయి. అదేవిధంగా పూజ చేస్తూ ఉండడం వల్ల పూజ మీద మనసు వెళ్తుంది, ఇతర ఆలోచనలు తగ్గిస్తూ ఉంటాయి. సో ఏ పద్ధతి మనం ఉపయోగించినా మనం చేస్తుంది ఏంటంటే మన ఆలోచనలను తగ్గించుకొని మైండ్ని కామ్ డౌన్ చేయటం, మనసుని నిశ్శబ్దం చేయటం. ఇంకా స్తోత్రాలు అవి చదివిన తర్వాత ఇంకా బాగా చేయగల వాళ్ళు ఒక గురువు దగ్గరికి వెళ్ళి మంత్రదీక్ష తీసుకుంటారు. ఆ మంత్రానికే ఒక దేవత ఉంటుంది, ఆ దేవత యొక్క శబ్ద రూపమే మంత్రం, సాక్షాత్తు ఆ దేవతే మంత్రం.
ఉదాహరణకి ఆంజనేయ స్వామి మంత్రం తీసుకున్నారనుకోండి, ఆ మంత్రమే ఆంజనేయ స్వామి, అది రిపీట్ చేసుకుంటూ పోతారు. దీన్ని మంత్రయోగం, మంత్రజపం. దానికి ఒక పద్ధతి ఉంది, గురువు దగ్గర అభ్యసించవచ్చు. ఇక జపం చేస్తూ పైకి పోగా పోగా భావ సమాధి అనేది ఏర్పడుతుంది. ఆ సమాధి స్థితిని పొందిన తరువాత మనిషికి చాలామందికి భగవద్ దర్శనం కూడా అవుతుంది, ఉపాస్య దేవత దర్శనం అవుతుంది, మైండ్ చాలా కామ్ డౌన్ అయిపోతుంది. సో మనం ముందు చెప్పుకున్న కర్మయోగము, భక్తి యోగము 2 స్టెప్పులు. ఈ 2 స్టెప్పులు వేసుకుంటే మనసు ధ్యానంలోకి వెళ్తుంది, ధ్యానంలోంచి సమాధిలోకి వెళ్తుంది. దాన్ని భక్తి మార్గంలో వెళ్ళే సమాధిని భావ సమాధి అంటారు. సో ధ్యానంలోకి మనం వెళ్ళటానికి ఈ 2 బాగా ఉపయోగపడతాయి. ఏంటి? కర్మయోగం, భక్తి యోగం. మన పని మనం చేసుకోవటం, పూజ పునస్కారం, మంత్రజపం, ఇవన్నీ కూడా ధ్యానంలోకి వెళ్ళటం, ఆ ధ్యానం నుంచి నిశ్శబ్ద స్థితిలోకి వెళ్ళటం. ఇప్పుడు మనసు బాగా నిశ్శబ్దం అయిపోతుంది. ఈ 2 యోగాలు మనం చేసాం. ఇప్పుడు ఆ తర్వాత అద్వైతులు అంటే నా అభిప్రాయం కల వాళ్ళు వెళ్ళే మార్గం ఏంటంటే ఆత్మ విచారణ మార్గం. వేదాల్లో చివరి భాగాల్ని వేదాంతం అంటారు, అందులో ఇవి ఉపనిషత్తులు. ఈ ఆత్మ విచారణ ఎట్లా చేయాలి అన్నది అందులో చెప్పబడింది. అది కూడా చేసేది ఇదే ప్రక్రియ. నేను కానిదల్లా తీస్తూ వెళ్తూ ఉంటారు. ఆ చివరికి ఏదైతే మిగులుతుందో అదే నేను, అదే ఆత్మ, అదే ఆత్మ సాక్షాత్కారం. నేను కానిదల్లా తీస్తూ వెళ్ళినప్పుడు మన ఆలోచనలన్నీ కామ్ డౌన్ అవుతాయి. రమణ మహర్షి బోధలు చదివిన వాళ్ళకి ఇది బాగా తెలుసు. నేను ఎవరు అని అంతర్ముఖంగా ఆలోచనలను తీసేస్తూ అంతర్ముఖంగా వెళ్ళిపోవటం, ఇది ఆత్మ విచారణ మార్గం. ఈ విధంగా కూడా అద్వైత స్థితిని పొందొచ్చు. ఇంకా అదృష్టవంతులకి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఎక్కువ జరుగుతుంది. ఇంకా వేరే పద్ధతులు కూడా ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను. అసలు జరిగేది ఏంటంటే కుండలిని జాగరణ. ఇంకా అడ్వాన్స్డ్గా వెళ్ళి అదృష్టం ఉన్న వాళ్ళకి కుండలిని జాగృతి అవుతుంది. అది ఎక్కువ గురువు యొక్క ఆశీర్వాదంతో జరుగుతుంది. ఇతర పద్ధతులు కొన్ని హఠయోగ సాధనలు ఉన్నాయి. ఆ హఠయోగాలు సాధనలు చేసినా కుండలిని జాగృతి చేసే సాధనలు మాత్రం గురువు లేకుండా చేయకూడదు. ఎందుకంటే లోపల ఏదైనా ఇబ్బంది ఏర్పడిందంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి కుండలిని యోగం మాత్రం ఎవ్వరూ గురువు యొక్క సహకారం లేకుండా ప్రయత్నించవద్దు. యూట్యూబ్ చూసి లేకపోతే ఎవరో ఏదో చెప్పింది విని పుస్తకం చదివి చేసేది కాదు కుండలిని. ఈ కుండలిని యోగం కూడా మనకి అంతర్ముఖంగా మనని తీసుకువెళ్ళి లోపల ఆలోచనలు లేని స్థితి, ఇందాక మనం చెప్పుకున్నామే మన గమ్యం ఆలోచనలు లేని స్థితి, అటువంటి స్థితికి తీసుకెళ్తుంది. దాన్నే కుండలిని శివుడితో కలవటం, జీవాత్మ పరమాత్మతో కలవటం అని మన వాళ్ళు పేరు పెట్టారు. ఇది కుండలిని యోగం ద్వారా కూడా సాధించవచ్చు. సో మొదట ఏంటి? కర్మయోగం, భక్తి యోగం చేసుకోవటం 2 స్టెప్స్. ఆ తర్వాత ఆత్మ విచారణ మార్గం, కుండలిని మార్గం. అవధూతలు కుండలిని మార్గం ఎక్కువగా అనుసరిస్తారు. వాళ్ళలో శిష్యుల్లో కొందరిని కుండలిని మార్గంలో పెడతారు, చాలామందిని ఆత్మ విచారణ మార్గంలో పెడతారు. అయితే ఈ మైండ్ కామ్ డౌన్ చేయడానికి, ధ్యానంలోకి వెళ్ళడానికి ఈ 2 స్టెప్స్ ఉపయోగపడతాయని చెప్పుకున్నాం. ఏంటవి? కర్మయోగం, భక్తి యోగం. అట్లానే రాజయోగం అని కూడా ఉంది. రాజయోగం, హఠయోగం సిమిలర్గా ఉంటాయి, కొద్దిపాటి తేడాలు ఉన్నాయి. వీటిల్లో మొదట ఏం చేస్తారంటే ఇదిగో ఈ నియమాలు, ఆ తర్వాత ఆసన ప్రాణాయామాలు, ఆసనము ప్రాణాయామము,
ఇవి చేయటం వల్ల మైండ్ కంట్రోల్ అవుతుంది. నియమాలు పెట్టుకొని జీవితాన్ని గడపటం, ఆసనాలు వేయటం, ప్రాణాయామం చేయటం, ఇది చేస్తే మైండ్ కంట్రోల్లోకి వస్తుంది. ఎందుకంటే ప్రాణాన్ని కంట్రోల్ చేస్తే మైండ్ కంట్రోల్ అవుతుంది. సో మనకి ఆసనాలు, ప్రాణాయామం ఇవి కూడా ఒక మార్గము. ప్రాణం కంట్రోల్ చేస్తే ఇంకా రెండు కూడా కంట్రోల్ అవుతాయి. మనస్సు, సెక్స్ ఇవి కూడా కంట్రోల్లోకి వస్తాయి. ఈ మూడు కలిసి ఉంటాయి. ప్రాణము, మనస్సు, సెక్స్. అందువల్ల ప్రాణాయామము, ఆసనాలు చాలా ఉపయోగపడతాయి మైండ్ని కామ్ డౌన్ చేయడానికి. దాని తర్వాత రాజయోగ మార్గంలో వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ యమనియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార వదిలేయవలసిన వాటన్నిటిని వదిలేయటం, ధారణ ఒకటే దాని మీద స్థిరంగా ఉండటం, ధ్యాన అప్పుడు ధ్యానం చాలా ఈజీగా కుదురుతుందన్నమాట ఈ స్టెప్స్ ద్వారా వెళ్తే. అప్పుడు ధ్యానం నుంచి సమాధిలోకి మనిషి వెళ్తాడు. ఇంకా సమాధి స్థితి ఎట్లా ఉంటుంది రాజయోగంలో వెళ్ళిందంటే అందులో రకాలు ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పతంజలి యోగ సూత్రాలు చదవచ్చు. సవికల్పము, నిర్వికల్పము చాలా ఉన్నాయి. ఇందులో హయ్యెస్ట్ స్థితి పూర్తిగా ఆలోచనలు లేని స్థితి, సమాధి, నిర్వికల్ప సమాధి. అయితే రాజయోగాన్ని మాత్రమే అనుసరించేవాళ్ళు అదే మన యొక్క లక్ష్యం అని చెప్తారు. సరే, కనీసం అది చేసుకుంటే వాళ్ళు చెప్పిన స్థితికి వెళ్ళొచ్చు. కానీ వేదాంతుల అభిప్రాయం ఏంటంటే ఆ తర్వాత కూడా ఒక స్టెప్ ఉంది, ఆత్మవిచారణ. సో రాజయోగం ద్వారా పొందే సమాధి ఒక చాలా పెద్ద స్టెప్. ఆ తర్వాత ఆత్మవిచారణ చేయటం వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుందని వారు చెప్తారు. ఆత్మవిచారణ ఎట్లాగో ఇందాక మాట్లాడుకున్నాం కదా. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు రమణ మహర్షి పుస్తకాలు చదవచ్చు. వేదాంతం గురించి బ్రీఫ్గా, వేదాంతంలో ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు బ్రీఫ్గా చెప్పే పుస్తకాలు ఉన్నాయి. అంటే ఏంటంటే సమ్మరీ, అవి చదువుకుంటే సరిపోతుంది. జిడ్డు కృష్ణమూర్తి పుస్తకాలు అర్థమయ్యే వాళ్ళు చదవచ్చు. ఆదిశంకర్లు కూడా పుస్తకాలు రాశారు ఈ సబ్జెక్ట్ మీద, అపరోక్ష అనుభూతి ఇట్లా. అవి ఆసక్తి ఉన్నవాళ్ళు అది కూడా చదువుకోవచ్చు. సో ఈ విధంగా ఇది కూడా ఒక మార్గం. ఏంటి, ఆసన ప్రాణాయామాలు అవన్నీ చేసుకుంటూ మైండ్ని కంట్రోల్ పెట్టుకుని తర్వాత ధ్యానం, సమాధిలోకి వెళ్ళడం. ఇట్లా కొందరు వెళ్తారు. కొందరు ఇందాక మనం చెప్పుకున్న కర్మయోగం, భక్తి యోగం